ఇది ఏ వారం ఈరోజు? ఆ? శనివారం. సంవత్సరంలో ఒక శనివారాన్ని హోలీ సాటర్డే అంటారు. ఎందుకు అంటే నిన్న గుడ్ ఫ్రైడే అయింది కదా, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారాన్ని హోలీ సాటర్డే అంటారు. అంటే పరిశుద్ధ శనివారం. ఎందుకంటారు అంటే యేసు ప్రభుని సిలువ వేసిన తరువాత శుక్రవారం 3 గంటల టైంలో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. ఈ రోజంతా కూడా ఒక చాలా నిష్టగా జాగ్రత్తగా వెయిట్ చేశారు అప్పుడున్న వాళ్ళు. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడు? 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. స్త్రీలైతే ఆ రేపటి దినం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజంతా కూడా ఒకలాంటి బాధలో, వేదనలో, ఒకలాంటి దిగులులో వాళ్ళంతా కూడా గడిపారు ఆ రోజున. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారి ఉన్న దినాల్లో. అయితే ఈ సందర్భం అంటే ఆయన సిలువ వేసిన తర్వాత, ఆయన చనిపోయి సిలువలో వేలాడుతున్న తర్వాత జరిగిన ఒక సంభవానికి ఈరోజు మనం ధ్యానించుకోబోయే ఒక విషయానికి సంబంధం ఉంది. ఒకసారి మీరు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, బైబిల్ నుండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించచ్చు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈరోజు మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే సంఘము అను ఆయన శరీరం. మనలందరినీ ఏమంటారు? సంఘము అంటారు. సంఘము అనునది పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నాడు? సంఘము అను ఏంటి? ఆయన శరీరం. ఎవరు ఆయన అంటే? ఎవరు? యేసే, బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము అను ఆయన శరీరం అంటే ఎప్పుడు కూడా సంఘాన్ని మనం ఎలా చూడాలి అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్గా చూడాలి. అంటే యేసయ్య శరీరంగా చూడాలి. ఏ వ్యక్తి అయితే సంఘాన్ని యేసయ్య శరీరంలాగా చూస్తూ తన జీవితాంతం బ్రతుకుతాడో నిజంగా అతను క్షేమంగా ఉంటాడు. సంఘాన్ని యేసు ప్రభు శరీరంలాగా చూడటం ఒకటి, సంఘం అంటే అనేక మంది మనుషులు, రకరకాలైన మనుషుల యొక్క సమూహంగా చూడటం మరొకటి. సంఘాన్ని ఒక చర్చిగా చూడటం, లేకపోతే సంఘాన్ని ఒక శాఖగా చూడటం. మీదే సంఘం పేరు ఇది పెంతెకోస్తు విధానాల, లేక ఇంకోటి ఇలా అలా శాఖలుగా, లేకపోతే అదొక పేరు ఏదైతే ఉంటుందో దానిగా. సంఘం అంటే అనేక మంది ఉంటారు. వాళ్ళలో కొందరు ఒకలాగా ఉన్నారు, కొందరు ఇలా ఉన్నారు. ఇలా మనం విజిబుల్గా అంటే చూడటానికి ఏ విధైతే మనుషులు కనపడుతుందో దానిలాగా చూసేవాళ్ళుగా ఉంటారు ఎక్కువ మంది. అప్పుడప్పుడు కొంతమంది సావుకులు ఇలా చెప్తుంటారు, మా సంఘంలో అందరూ భేదాళ్ళేనండి అని కొందరు, లేకపోతే మా సంఘంలో అందరూ వేరే ప్రాంతాల వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే సంఘాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఆ వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలను బట్టి, లేక ఆ వ్యక్తుల యొక్క స్థితిగతులను బట్టి చూస్తున్నారు ఎక్కువ శాతం మంది. ఈ ధ్యానించుకోబోతున్న అంశం మీకు అర్థం అవటానికి నేను ఈ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. మీరు మీ జీవితకాలం అంతటిలో సంఘం అది 10 మంది మాత్రమే దానిలో వచ్చి ప్రార్థన చేసుకునే సంఘమే అయినా,
లేక 100 మంది మాత్రమే వచ్చే సంఘమైనా, వేల మంది వచ్చే సంఘమైనా, సంఘము అనేదాన్ని ఎలా చూడాలి అంటే యేసయ్య శరీరంలా చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటినీ కలిపి కూడా యేసు శరీరంలో, అది సార్వత్రిక సంఘం అంటారు. అంటే ప్రపంచంలో ఏ పేరున సంఘము అనేది ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిపి బాడీ ఆఫ్ క్రైస్ట్. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఈ లైవ్లో వినేవాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఏంటంటే, ఎప్పుడైనా మన మినిస్ట్రీ యొక్క కార్యక్రమాలు బయట వాళ్ళ ద్వారా మీకు ఏమైనా తెలిసి, అయ్యో ఏంటి మాకు చెప్పలేదు ఏంటి అనిపించే సందర్భాలు ఏమైనా ఉంటే వాటిని వేరే విధంగా తీసుకోబాకండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలకి పబ్లిక్గా అనౌన్స్ చేయటం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి అందుబాటులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంచెం ఈ దేవుని పనిలో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం దగ్గరగా అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళటానికి దగ్గర ప్లేసులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఆ కార్యక్రమం కానీ ఇచ్చేస్తాం. ఎందుకంటే మన మినిస్ట్రీ విస్తరించడం ద్వారా, వేవేల మందికి ఉండటం ద్వారా ఆయా ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ ఏం చేస్తాయంటే అనేక నష్టాలను కలిగిస్తాయి. సంఘము అనేది యేసయ్య శరీరం. ఆ శరీరంలో అందరూ అవయవాలుగా ఉన్న వారందరినీ జాగ్రత్తగా ఒక కన్న తండ్రిలాగా, ఒక సహోదరుడిలాగా అందరి విషయమై నిజమైన బాధ్యత కలిగి ఉండవలసిన స్థానంలో నేనున్నాను. ఆ నిజమైన ఆ బాధ్యత గల స్థానంలో ఉన్నవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, అరే ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి ఉదయకాలం ఒక కార్యక్రమం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఏంటంటే హైవేలో అక్కడ అంబార్పేట నుంచి వడిండి వరకు నడిచి రావటం. ఆ కార్యక్రమం అంటే మనం కాదు, ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి మనం అంగీకరించడం ద్వారా ఆ కార్యక్రమం చేసాం. ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసాం అనుకోండి, చర్చ్కి వచ్చే వాళ్ళల్లో మారు మనసు ఉన్నవాళ్ళు ఉంటారు, మారు మనసు లేని వాళ్ళు ఉంటారు, ఇంకా వ్యసనాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మార్పు చెందిన వాళ్ళు ఉంటారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఏం చేస్తుంది, అందరినీ పుల్ చేసిన తర్వాత తీరా అక్కడికి వచ్చి ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి హైవేలో, అప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. మీకు కొంచెం బాధ ఉంటుంది, కానీ వారందరికీ బాధ్యత గల స్థానంలో ఉన్న నాకు కొన్నిసార్లు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడనంత దిగులుగా కూర్చునే పరిస్థితి వస్తుంది. లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు ఆ పెయిన్ అనేది మనసు నుండి పోనంత, ఇప్పటి వరకు దేవుడి కృప వలన తీసుకున్న నిర్ణయాల్లో అంత భయానకమైన పరిస్థితులు ఇప్పుడు కలగలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే జరగరాంది, ఎందుకంటే వాళ్ళేమో సరైన విధానంలో లేనప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే పోయేది, ఆ రోజున అలా చేయకుండా ఉంటే పోయేది, అనవసరంగా ఒక వ్యక్తి జీవితం ఇలా అయిందే అనే బాధ ఉంటుంది. అందుకే కొన్ని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయకుండా తగు మాత్రం మనకి ఎవరైతే అవసరమో వారితో కలిసి ఆ కార్యక్రమాలు అయిపోతూ ఉంటాయి. అవేవి మీ ఆత్మీయ జీవితానికి గొప్ప అభివృద్ధిని తెచ్చే కార్యక్రమాలు కాదు. అవి నిజంగా ఆత్మీయంగా గొప్ప అభివృద్ధిని తెచ్చే కార్యక్రమాలు అయితే అది అందరికీ తెలియటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కనుక స్త్రీలైన వాళ్ళని కూడా ఎవరికి చెప్పలే. ఎందుకంటే మరలా వాళ్ళు చాలా దూరంలో వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండక ఇబ్బంది పడి అనవసరంగా వాళ్ళని సఫర్ చేయటం ఎందుకు, సమస్యలు సృష్టించడం ఎందుకు. కొన్నిసార్లు పబ్లిక్ అనౌన్స్మెంట్లు ఏం చేస్తాయి, నేను వెళ్ళాలి, నేను మారు మనసు లేని భర్త ఉంటాడు, ఆ ఇంట్లో ఆవిడ వెళ్తానని వస్తుంది. తల్లిదండ్రులు మారు మనసు లేని పిల్లలు ఉంటారు, మేము వెళ్ళాలని వస్తారు. దానివల్ల ఇంట్లో ఏమవుతాయి, గొడవలు. ఇలా 1కి 10 సార్లు ఆలోచించి అన్ని 360 డిగ్రీస్లో, అంటే కొన్ని నేను కూడా మిస్ అవుతాను ఏమైనా, కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు ఎక్కడొక్కడ చూసావు, ఇదిగో మీ అన్న ఇక్కడ ఉన్నాడు, మీ చర్చిలో వాళ్ళందరూ ఇలా ఉన్నారు, నువ్వు రాలేదేంటి, లేకపోతే నీకు చెప్పలేదా, మీకు అన్నీ చెప్పరా అని ఏదో గొప్పలుగా చెప్పుకునేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి ఎప్పుడైనా వినినప్పుడు మాకు క్షేమాన్ని కలిగించే ప్రతి విషయం మాకు చెప్తారు. మాది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏంటి అంటే తెలుగులో ఏంటి, యేసు యొక్క శరీరం మేము. కాబట్టి
మాకు చెప్తే మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, లేకపోతే మమ్మల్ని పిలిస్తే దానికి అక్కడికి వెళ్తాం, లేకపోతే మా పని మేము చేసుకుంటాం. అంతే తప్ప మాకు ఎటువంటి అరమరికలు ఏమీ లేవు. మేమందరము శరీరము. ఎవరి శరీరం? యేసయ్య శరీరం. దానిలో నేను ఒక అవయవాన్ని, ఆ వెళ్ళిన వాళ్ళు ఇంకో అవయవం, ఇంకొకళ్ళు ఒక అవయవం, మేమందరం అవయవాలు. చెప్పాను కదా, ఎవరైతే యేసయ్య శరీరంగా సంఘాన్ని చూస్తూ భావిస్తూ ఆ సంఘం అనే యేసయ్య శరీరాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతుంటారో వాళ్ళ జీవితం ఎంత బ్లెస్డ్గా ఉంటుందంటే, అసలు నా జీవితంలో దేవుడు నాకు ఇవ్వనిది అంటూ ఏది లేదు అని చెప్పుకునే భాగ్యం దేవుని వల్ల కలుగుతుంది. నాకు ఇవ్వనిది ఏది లేదు అని ఎవరు చెప్పగలుగుతారు తెలుసా? సంతృప్తి కలిగిన వాళ్ళు చెప్పగలుగుతారు. సంతృప్తి లేనివాడికి ఏముంది? ఎమ్మెల్యేని చూస్తే ఎమ్మెల్యే కావాలనిపిస్తుంది, సేవకుడిని చూస్తే సేవకుడిలా కావాలనిపిస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఇంకా ఏదో చూస్తే ఇండస్ట్రియలిస్ట్ని చూస్తే దానిలా కావాలనిపిస్తుంది. వాళ్ళకంటూ ఒక అభిప్రాయం, ఒక ఆశయం ఉండదు. అదే సంతృప్తి కలిగిన వాళ్ళు అనుకోండి, తనని దేవుడు ఎక్కడ పెడతాడో అక్కడ సంతృప్తిగా బ్రతుకుతారు. ఆ సంతృప్తి కలిగిన వాళ్ళందరూ దేవుని విషయంలో ఏం చెప్పుకుంటారంటే, నాకు ఆయన అన్నీ చేశాడండి, చేయిందంటే ఏమి లేదు అని చెప్పుకోగలుగుతారు. కాబట్టి మనము ఎవరి శరీరము? యేసయ్య శరీరం. మనందరం కలిసి ఈ యేసయ్య శరీరం అనే విషయాన్ని ఇంకొంత మరికొన్ని వాక్యాల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ముందెక్కడ చదువుకున్నాం మనం? కొలసీలకు రాసిన పత్రికలో. ఇప్పుడెక్కడ ఏమనుంది? అక్కడ మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. అందరూ చెప్పండి ఈ మాట, నేను యేసయ్య శరీరాన్ని అని. ఆ శరీరంలో నేను ఒక అవయవాన్ని. అది మన మైండ్లో ఎప్పుడు స్థిరంగా ఉండాలి. మనం యేసయ్య శరీరం అయితే సొంత శరీరాన్ని ఎవరైనా ఏం చేస్తారు? ప్రేమిస్తారా? ద్వేషిస్తారా? ప్రేమిస్తారు. కాబట్టి మీరు క్రీస్తు శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. 11వ వచనం చదువు ఒకసారి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని 10 నుంచి చదువు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు
ఆయన ఇలాగు నియమించెను. ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులను గాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులను గాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులుగా నియమించబడ్డారు. అంటే ఆయన యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఇప్పుడు అనేక పనులను కలిగిన నైపుణ్యత ఉండటాన్ని బట్టి, అనేక పనుల విషయమైన నైపుణ్యత అనేకులకు ఉండటాన్ని బట్టి మన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగటానికి వీలవుతున్నాయి. అదే కనుక అన్ని పనులలో నైపుణ్యత, సంఘం అంటే ఏంటి, దీన్ని శుభ్రంగా పెట్టడం, లేక ఎలక్ట్రికల్ వర్క్స్ మీద నాలెడ్జ్ ఉండటం, లేక సౌండ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండటం, సౌండ్ ఇంజనీరింగ్ మీద, వీడియో ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ ఉండటం, ఇంకా వెహికల్స్ని గురించి నాలెడ్జ్ ఉండటం, లేక డ్రైవింగ్ రావటం, ఇలా అనేకమైన పనులు, రకరకాలైన పనులు, లేక ఇన్స్ట్రుమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండటం, ఇలా అనేక విధాలైన పనులన్నీ కలిపి అది సంఘము అనే ఆయన యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి. ఇదే ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 5వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడును లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చూడండి, క్రీస్తు శరీరములో మనం అందరం ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. అది క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు శరీరముగా ఈ భూమి మీద ఇప్పుడు మనుగడను కొనసాగిస్తున్న సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు సంఘం అంటే మరలా ఏంటి ఒకసారి చెప్పండి. యేసే శరీరం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అందరు చూసి హిహిహిహి చిచి ఆహాహా ఓహోహోహో అందరంటే దేవుడిని ఎరగని ప్రజలు, దేవుడి మీద, యేసు అనే నామం మీద ద్వేషం కలిగిన వాళ్ళు. అందుకే సమాజంలో రెంట్ కోసం ఎవరినైనా అడిగారు అనుకోండి, ఇల్లు ఉందా అని చెప్పేసి, ఉంది అని చెప్పేసి, తర్వాత మీరు మీ భార్యను తీసుకెళ్ళి కుటుంబాలుగా ఉన్నవాళ్ళు లేదా తల్లినో తీసుకెళ్ళి చూస్తుంటే బొట్లు లేకపోతేనో, ఏంటి మీరు క్రిస్టియన్సా? అయితే ఏమో. మొన్న ఒక బిల్డింగ్లో 5 పోర్షన్లు 6 పోర్షన్లు ఉంటాయి. ఆల్రెడీ 3 మనాళ్ళు అంటే ప్రార్థనలు, అది కూడా మన చర్చి వాళ్ళు. 5లో ఇంకోటి ఖాళీ అయింది. ఖాళీ అయితే అడిగారంట, 4 వాళ్ళు కూడా మనాళ్ళు అడిగితే మా భార్యని అడిగి చెప్తానని చెప్పి, తర్వాత నేను ఇవ్వనని చెప్పి వేరే వాళ్ళతో చెప్తున్నాడు ఆ ఇంటి యజమాని. ఏమనంటే, మా భార్య అందరు క్రైస్తవులకు వద్దంటుంది అని చెప్పేసి. వాళ్ళల్లో కొంతమంది 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 18 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇప్పటి వరకు 18 సంవత్సరాలు 1వ తారీఖున రెంట్ వాళ్ళకి పే చేసేస్తారు. 1వ తారీఖు అంత ఖచ్చితంగా అదే రోజు ఇవ్వటం అనేది అన్నిసార్లు సులువా కష్టమే. ఎందుకంటే ఆ 1వ తారీఖు మనం ఏదో పనుల్లో ఉండి మర్చిపోవటం అయ్యో జరుగుతుంది. కానీ వాళ్ళు అంత ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఏదో పెట్టుకున్నారు లోపల, కాబట్టి దీనికి కారణం లేకపోలేదు, దీనికి కారణాలు కూడా ఉన్నాయి.
కొంతమంది శుభ్రత లేకుండా క్రైస్తవులుగా చెప్పుకుని, శుభ్రత లేని వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకుని, పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళని చూసేసరికి క్రైస్తవులు అనగానే అందరినీ ఒకే ఘాటిని కట్టేసి వీళ్ళ అని చెప్పేసి పక్కకి తోసేసే ఒక పరిస్థితి. నిజంగా చెప్పుకుంటే లైవ్ కూడా వెళ్తుంది, చెప్పుకుంటే బాగుండదు. కానీ క్రైస్తవులని పేరు పెట్టిన వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు, పేరు క్రైస్తవులని పెట్టుకుని ఎన్ని అరాచకాలు చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో అంటే చాలా బాధాకరమైన విషయం. అది ఎప్పుడైనా వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. సంఘము అంటే యేసుప్రభు శరీరాన్ని సిలువ మీద ఉన్నప్పుడు ఎగతాళి చేశారు కదా, నిన్నటి వరకు అద్భుతాలు చేసావు కదా, నిన్నటి వరకు చనిపోయిన వాళ్ళని కూడా లేపావు కదా, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? గౌరవిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చాలా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు శిలువ మీద వేలాడినప్పుడు ఆయన చనిపోవటానికి ముందు కానీ చనిపోయిన తర్వాత కానీ ఏ విధంగా అయితే అవమానకరమైన పరిస్థితుల్లో ఉందో, ఈరోజు సమాజంలో సంఘము అనే దేవుని యొక్క శరీరము అవమానకరమైన పరిస్థితుల్లో ఉంది. ఒప్పుకుంటారా? అవమానకరమైన పరిస్థితుల్లో ఉందా, లేకపోతే ఘనత పొందుతున్న పరిస్థితులు ఉందా మన దేశంలో? మరి ఏం చేయాలి మనం? అవమానకరమైన పరిస్థితులు ఉందని నేను చెప్పటం, మీరు కూడా వినటం, లేకపోతే మీరు కూడా అవమానకరమైన పరిస్థితులు ఉన్న దిగులు పట్టడం కాదు. అవమానకరమైన పరిస్థితుల్లో యేసే శరీరానికి ఘనతని గౌరవాన్ని తేటానికి చచ్చే వరకు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయటం అంటే ఏంటంటే రాళ్ళు ఎత్తడం, లేకపోతే ఇటుకలు మోయటం అని కాదు, ఇసుక మోయటం కాదు. కష్టపడి పని చేయటం అంటే నిజాయితీగా ఉండటం, న్యాయంగా ఉండటం, త్యాగంగా ఉండటం, దయగలిగి బ్రతకటం, కరుణతో బ్రతకటం. ఇలా సమాజానికి ఏవైతే విలువలు లేవో ఆ విలువలన్నిటినీ జీవితంలో కలిగి బ్రతికితే అప్పుడు ఆయన శరీరానికి ఏమొస్తుంది? ఘనత, గౌరవం, ఆధిక్యత వస్తాయి. అప్పుడప్పుడు మీకు చెప్తుంటే ఎలక్షన్ టైంలో రూపాయి తీసుకోబాకండి మీరు ఎవరి దగ్గర. దేవుడు నమ్ముకున్న వాళ్ళలో 90% మంది పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, కోటీశ్వర్లు ఉంటారు, సిగ్గు లేకుండా తీసేసుకుంటూ ఉంటారు. మనకి కోట్లు లేకపోయినా పర్లేదు, మనకు సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు, అవి మాత్రం ముట్టుకోబాకండి. మనం చూసి సిగ్గుపడాలి, ఎందుకంటే మనము యేసు శరీరమై ఉన్నాము. అలా బ్రతుకుదాం అని చెప్పేసి. అంటే అది ఒకటి. అలాంటివి ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. ఏమొస్తాయి? ఎన్నో అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాన్ని దేనికి ఉపయోగించుకోవాలో తెలుసా? అబ్బా, దేవుణ్ణి నమ్ముకున్నాడు రాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన చూస్తే చాలరా, దేవుడు అనేవాడు ఉన్నాడని ఆయన చూస్తే అర్థమైపోతుంది. నేను యేసుప్రభుని చూడలేదు, యేసుప్రభు వాళ్ళ గురించి నాకు మంచి అభిప్రాయం లేదు, కానీ అదిగో ఆమెను చూస్తే చాలరా, ఆయన ఎంత మంచాడో, ఈమె అంత మంచిదైతే, ఇతను అంత మంచాడైతే ఇంక యేసుప్రభు ఇంకెంత మంచాడు. ఎందుకంటే మామూలు వాళ్ళు ఎవరు అంత మంచితనం కనపరచట్లేదు, యేసుప్రభుని నమ్ముకుని అలా బ్రతుకుతున్నారు అని. మనం ఆయన శరీరానికి ఏం తేవాలి? ఘనతని, గౌరవాన్ని, ఆధిక్యతని తేవాలి. మీకు నిన్న ఒక విషయం చెప్పాను, నాకు చాలా ఇష్టం, నాకు చాలా గౌరవం, అభిమానం అని చెప్పి. ఎవరి మీద? క్షమించటం మీద. మనిషి కాదు, క్షమాపణ అనే స్వభావం నాకు చాలా, దాని మీద ఇష్టం, ప్రేమ, గౌరవం, నాకు అది చాలా చాలా అభిమానం. అదంటే నా ఫేవరెట్ అని చెప్పాను. అలాగే బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా అభిమానం, చాలా అభిమానం ఉన్నవాళ్ళు ఉంటారు. మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అభిమానం అన్నంత మాత్రం ఇంకోళ్ళంటే ఇష్టం లేదని కాదు. ఒక స్పెషల్ అటెన్షన్, ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఎవరంటే, సిలువ వేశారు కదా నిన్న సాయంకాలం, సిలువ వేసిన తర్వాత ఆ సిలువ మీద ఆయన చనిపోయాడు కదా, చనిపోయినాక దేహం అలా వేలాడుతుంది. ఆయన వస్త్రాలు ఉన్నాయా లేవా? ఆయన ఏం చేశారు? అంగీలన్నీ తీసేసి చీట్లు వేసుకుని ఏం చేశారు? తీసేసుకున్నారు, చీట్లు వేశారు. చీట్లు అంటే తెలీదా? ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 పేర్లు రాసేసి ఇట్లా కలిపేసేసి దాంట్లో నుంచి ఒకటి తీసేశారు. ఎవరి పేరుని చీటీ వచ్చిందో ఆయన వస్త్రాలు తీసేసుకుంటారా అని చెప్పేసి తీసేసుకున్నారు. చాలా అవమానకరంగా సిలువలో ఆయన శరీరం వేలాడుతుంది.
వేలాడుతుంటే ఒక వ్యక్తి అది ఏమాత్రం భరించలేకపోయాడు. ఒకసారి మీరు లూకాసు వార్త 23వ అధ్యాయం తీసారా? లూకాసు వార్త 23వ అధ్యాయం 50-51 వచనాలు మనం చదువుకుందాం. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందెన్నడును ఎప్పుడును ఉంచబడలేదు. ఎక్కడ ఉంచబడలేదు? ఆ సమాధిలో. అందులో ఎవడును అంతకు ముందు ఎప్పుడునూ ఉంచబడలేదు. ఎవరు ఈ వ్యక్తి అంటే అరిమతయ యోసేపు. గత కాలంలో కూడా ఈ విషయాన్ని నేను ఇలాంటి శనివారం రోజే మీకు జ్ఞాపకం చేశాను. అప్పుడు ఒక విధంగా మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూస్తే బాడీ ఆఫ్ క్రీస్తు శరీరాన్ని ఏం చేశాడు అంటే పిలాతుని అడుక్కుని, అయ్యా దేహం శిలువ మీద వేలాడుతుంది, దాన్ని భద్రం చేసి శుభ్రపరిచి కాస్త గౌరవప్రదంగా సమాధిలో పెట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఆ రోజున ఎంతమంది ఉన్నారు ఆ సమాజంలో? వాళ్ళందరూ అడగలేదేంటి? వాళ్ళందరికీ ఆయన శరీరాన్ని గురించి పెద్దగా ఏమీ పట్ల. ఆయన ఉన్నప్పుడు అద్భుతాలు చూశారు, ఆయన ఉన్నప్పుడు రొట్టెలు తిన్నారు, ఆయన ఉన్నప్పుడు ఎన్నో చూశారు. కానీ ఆయన చనిపోయి వేలాడుతుంటే మాత్రం ఎవరికి ఏ బాధ లేదండి. ఇప్పుడు కూడా మనం రక్షణ పొందాం, మనం స్వస్థతలు పొందాం, మన జీవితాలు మార్చబడ్డాయి, మన యొక్క కుటుంబాల్లో క్షేమాన్ని పొందాం, కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, తింటున్న ఆహారం, కట్టుకుంటున్న వస్త్రాలు, మనకున్న శాంతి సమాధానం ఆయన వలన కలిగింది. కానీ ఆయన దేహం లోకంలో అవమానాలు పాలవుతుంటే పట్టినట్టుగా మనం కూడా అలాంటి పనికిమాలిన పనులను బట్టి ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నా మనం కూడా నవ్వుకుంటా పెద్దగా బాధ కలగట్లేదు. ఇప్పుడు లోకంలో ఆయన దేహాన్ని గురించి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ కేపాలతో పోటీ పడకండు అని అంటున్నాడు. అంటే కేపాల్ అంటే ఎవరైనా ఒకప్పుడు దేవుని సేవకుడు. ఆ దేవుని సేవకుడుగా ఉన్న వ్యక్తిని దేనికి వాళ్ళు ట్రోలింగ్లకి లేకపోతే నవ్వుకోవటానికి ఎగతాళిగా మాట్లాడటానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. అలా దేవుని యొక్క సంఘంలో కొంతమందిని, దేవుని యొక్క సంఘాల్లో కొన్ని కార్యక్రమాలని, కొన్ని వ్యవహారాలని మనుషులు ఎగతాళిగా, హేళనగా, అవమానంగా మాట్లాడుతుంటే మనకు ఉండాల్సిందేంటి తెలుసా? గుండెల నిండా ఒక భారంతో, ప్రభువా క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించేవారు అంటే ఎగతాళిగా అదేదో అవమానకరంగా మాట్లాడే పరిస్థితులు పోయి వాళ్ళు నుప్పు లాంటి వాళ్ళు అనే సాక్ష్యం మా దేశంలో నీ రాకడ లోపు జరగాలి ప్రభువా. దానికి నా వంతులో నేను ఒక ఫైర్ లాగా ఉంటాను. ఫైర్ అంటే ఏంటి? లంచం నీ ఆఫీసులో అందరూ తీసుకుంటున్నావు, నువ్వు తీసుకోకుండా బ్రతకటం. ఎవరైనా ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొకరి దగ్గర నుంచి, ఒక లంచమే కాదు ఇతరుల దగ్గర నుంచి ఏదైనా ఆశించే మనస్తత్వంతో మన ఇంటి వాళ్ళు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన కాలనీ వాళ్ళు ప్రయత్నించిన మనం మాత్రం ఆశించకుండా ఉండటం, లేక స్వార్థంతో లోకం అంతా బ్రతుకుతున్న మనం స్వార్థంగా బ్రతకకుండా ఉండటం, మన జీవితం ప్రత్యేకపరచబడిందిగా లేక త్యాగంతో కూడిందిగా కనపరచబడటం. త్యాగం అనేది ఎక్కడండి? స్వార్థం లేకుండా బ్రతికితే 10,000
10,000 అంటే ఏంటి? అది చాలా గొప్ప. జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఎక్కడో ఆలోచిస్తే అర్థం కాదు. ఒక మనిషి స్వార్థం లేకుండా నాది నీకేమను, నీ నాకొద్దు అని బ్రతకటమే గొప్ప సమాజంలో. కానీ క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళెవరిదో మనం కోరుకోకపోగా మనం ఇతరుల కోసం వేయిపరచబడతాం. మన ఆరోగ్యం కావచ్చు, మన డబ్బు కావచ్చు. అంటే అదేంటి? త్యాగం. స్వార్థము, తటస్థ పరిస్థితి, త్యాగం, 3 ఉంటాయి. పిల్లలు అర్థమవుతుందా? సెల్ఫిష్నెస్ అనేది ఒకటి ఉంటుంది, న్యూట్రల్ లైఫ్ ఒకటి ఉంటుంది, సాక్రిఫైస్ లైఫ్ ఇంకోటి ఉంటుంది. సమాజంలో కనీసం న్యూట్రల్ లైఫ్ కూడా లీడ్ చేయట్లే ఎవరు. ఎంతసేపు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారు? సెల్ఫిష్నెస్, స్వార్థం. దేవుని రక్తం చేత కడగబడి దేవుని పిల్లలమైన మనం స్వార్థపరులు 100% కాదు. తటస్థులుగా కొందరు ఉంటారేమో, కానీ త్యాగంతో బ్రతికే వాళ్ళగా ఉంటే చూసిన వాళ్ళందరూ అరే ఆ క్రైస్తవులో ఉన్న వాళ్ళు నొప్పులు అంటాడురా అనే ఒక సాక్ష్యం కావాలి. యేసు దేహం అందరూ పట్టించుకోకుండా పోతుంటే ఈ అరిమత యోసేపుని గురించి ఏమన్నా తెలుసా? ఇతడు సజ్జనుడు, నీతిమంతుడు. అంటే ఏంటంటే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, నిజాయితీపరుడు. ఈ నిజాయితీపరుడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఇంకొక మాట కూడా ఉంది మనం చదివిన దాంట్లో. ఏంటంటే వారందరూ చేసిన దానితో అతను సమ్మతించలేదంట. అందరూ సిలువేయండి అని కేకలేశారు కదా, ఇతని వాళ్ళతో ఏం చేశాడు? ఏకీభించాడా? సమ్మతించాల. ఇతను వేరుగా ఉన్నాడు. ఆ దేహాన్ని గురించి తపనతో వెళ్ళి బ్రతిమాలుకున్నాడు. మీలో చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను, ఆ రోజున యేసయ్య దేహం సిలువ మీద వేలాడుతుంది. ఈ రోజున యేసయ్య దేహం సమాజంలో అవమానకరంగా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళంటే ఏదో తక్కువని, ఎగతాళిగా ఉండనివ్వండి అలా. కానీ దానిని మనం పట్టుకుని ఆయన శరీరాన్ని, ఎందుకంటే మనం కూడా ఆయన శరీరంలో ఒక భాగమే కాబట్టి దానికి ఘనత వచ్చేటట్లుగా, గౌరవం వచ్చేటట్లుగా ఎవరి వంతులు వాళ్ళు కనుక పనిచేస్తే యేసయ్య శరీరానికి మనం అరిమత యోసేపు ఎలాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టాడో మనం కూడా అలాంటి గౌరవాన్ని తెచ్చిపెడుతున్న వ్యక్తులుగా అవుతాం. మేము ఒకే ఇంట్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాం అద్దెకి. ఆ ఇంటి ఓనరు ఇంతకు ముందు కాలంలో కూడా చెప్పాను, నాతో సుమారు ఒక 10 సార్లు చెప్పుంటాడు. ఏమన్నా తెలుసా? మీరు పరిచయం కాకముందు క్రైస్తవ్యం మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. క్రైస్తవ్యం అంటే నాకు అంటే ఏ అభిప్రాయం ఉండేదో నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. మంచి అభిప్రాయం నాకు ఉండేది కాదు. కానీ మీరు పరిచయం అయిన తర్వాత మాత్రం నా అభిప్రాయం నేను మార్చుకున్నాను. క్రైస్తవ్యం అంటే ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి అన్నాను. అలా మనందరం ఎవరి వంతులో వాళ్ళు, ఒక ఇంటి వానరనే కాదు, మనం ఎవరితో బ్రతుకుతున్నామో, ఎవరితో కలిసి పనిచేస్తున్నామో, ఎవరి మధ్యలో ఉంటున్నామో, ఎవరు మన ఇరుగు పొరుగో, లేకపోతే ఎవరితో కలిసి మన యొక్క కార్యక్రమాలు ఉంటాయో అన్ని చోట్ల ఒక అరిమత యోసేపులా బ్రతికితే ఎలా ఉంటుంది? సంఘం అని ఆయన శరీరానికి ఎప్పుడు గౌరవాన్ని తెచ్చిపెట్టాలి, ఘనత తెచ్చిపెట్టాలి. ఎవరైతే సంఘం అని ఆయన శరీరాన్ని హక్కును చేర్చుకుని దాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు భద్రంగా కాపాడుతాడు. అంతేగాని వీళ్ళు మాకు దూరపు చుట్టాలు అవుతారు. ఏ చుట్టాలు ఎవరు? సేమ్ ఇంటి పేరు ఉంటే దాన్ని వీళ్ళు దూరపు చుట్టాలు అవుతారని కలిపేసుకుంటారు. అసలు వాళ్ళ ముఖం వీళ్ళు చూడలే, వీళ్ళ ముఖం వాళ్ళు చూడలే, వీళ్ళకి వాళ్ళకి పరిచయమే లేదు, అయినా సరే దూరపు చుట్టాలు అవుతారని పెట్టేసుకుంటారు. అవన్నీ ఎందుకు పనికిరావు. దూరపు చుట్టం అని ఇంట్లో చేర్చుకుంటే నీ ఇంటికి ఏదో ఒక చిచ్చు పెట్టిపోతారు. కానీ యేసయ్య శరీరంలో ఒక అవయవంగా ఉన్న నువ్వు, ఆ అవయవంగా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుని, ఎక్కడ దానికి అవమానం కలగకుండా, ఎక్కడ దానికి ఎటువంటి హేళన కలగకుండా. ఇప్పుడు మన ప్రేయర్ జరుగుతూ ఉంటాయి, గుడ్ ఫ్రైడే కానీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ, క్రిస్మస్ కానీ, ఇలాంటివన్నీ. అదే చర్చి, అదే దేవుడు, అదే ప్రార్థనలు, అదే వాక్యం అంటే బైబిల్ వాక్యమే కదా ఎవరైనా చెప్పేది.
వేరే చోట వెళ్ళే వాళ్ళు ఉంటారు, పోలీసులు వస్తూ ఉంటారు, మీరు నిన్న కూడా ఉన్నారు, మీరు చూసారు, ప్రొటెక్షన్ కోసం. మనం ఏం పిలవము, వాళ్ళే గవర్నమెంట్ అలా వాళ్ళకి ఒక ఆర్డర్ వేస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాలుగా ఏంటంటే, ఏవైనా క్రిస్టియన్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ చర్చిల దగ్గర మీరు ఉండాలి అని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అసలు బయట ఉండి చూసుకోవాలి, కానీ అక్కడికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంది, ఆ మాటలు చాలా చక్కగా వినబుద్ధి అవుతుంది. ఇలా ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఫీడ్బ్యాక్ అదే ఉంటుంది, వాళ్ళు చాలా సంతోషపడతారు. అదే చర్చిలో ఎవరి దగ్గర నుంచి ఏదైనా ఆశించిన మాటలు వినపడినాయి అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటారు, చక్కగా ఉందని, వీళ్ళంతా దానికోసం దీనికోసం అని అందరినీ అన్నట్టుగానే అనేస్తారు. కానీ ఎప్పుడు అలాంటి మాటలు కానీ, ఎప్పుడు అలాంటి కార్యక్రమాలు కానీ, ఎప్పుడు అలాంటి, లేకపోతే అక్కడ అంటే కేవలం అది ఒక్కటే కాదు, ఏదో ఒకటి ఆశించి ఒకటే కాదు, ఎవరో ఒకరిని పిలిచి వీళ్ళ దండలు వాళ్ళు వేసుకుని వాళ్ళ దండలు వీళ్ళకి వేయించుకుని ఆ సన్మానాలు చేసుకుంటా అట్లా ఇట్లా చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా, నాకెప్పుడు చేస్తారా సన్మానం అని వాళ్ళు చూస్తూ ఉంటారు. చర్చిలో ఇంకా వేరు వాళ్ళు మాకెప్పుడు చేస్తారా, నేను సీనియర్ని చర్చిలో ఎప్పటి నుంచో ఉన్నాను, నాకు చేయరా అని వాళ్ళు. ఇక ఎంతసేపు వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుందాం, దీని మీద ఉండదు, ఈ సన్మానాల మీద, ఘనతల మీద, గౌరవాల మీద. కానీ అలాంటి ఏమి జరగకుండా అక్కడ కేవలం దేవుడి గురించి, దేవుని ఆరాధన, దేవుని యొక్క మాటలు, దేవుని ప్రేమ, దేవుని యొక్క క్షమాగుణం, వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే అబ్బా భలే ఉంది. అలా ఎవరి వంతులో వాళ్ళు జీవితంలో మనం ఎవరికి దేవుని యొక్క శరీరానికి ఏం తేవాలి, ఘనత తేవాలి, గౌరవాన్ని తేవాలి. ఆ శరీరాన్ని మనం హత్తుకుని బ్రతకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము అనగా సంఘము, ఎప్పుడైతే దాన్ని భద్రంగా నువ్వు చూసుకుంటావో నీ జీవితానికి దేవుడు చేసే మేలులు అన్నీ కాదు. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో కూడా ఈ వ్యక్తి గురించి ఏమని రాసిందో ఒకసారి తెరిచి మనం చదువుకుందాం. చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతును యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. సేమ్ వ్యక్తి కదా, సేమ్ విషయాన్ని మార్కు సువార్తలో ఏమని వ్రాయబడి ఉందంటే, అరిమతయి యోసేపు తెగించి అని ఉంది. తెగించి అంటే ఏంటంటే, కొడితే కొట్టారు, చంపితే చంపారు, నరికితే నరికారు, నన్ను ఏం చేసినా పర్లే. తెగించి అంటే ఏంట్రా అంత తెగిస్తున్నావు అంటారు. ఎప్పుడైనా తల్లిదండ్రుల మీద తిరగబడతాడు అంటే, మీ నాన్న కొడతాడని తిడతాడని తెలిసినా సరే నువ్వు తెగించి మాట్లాడుతుంటావు ఒకసారి కోపంలో. అదేమో చెడ్డ తెగింపు. మంచి తెగింపు ఏంటో తెలుసా, మంచి కోసం నేను ఏమైనా నిలబడి ఉంటాను. కొన్నిసార్లు ప్రభుత్వాలు, కొన్నిసార్లు సమాజం మంచి కోసం నిలబడేవాడిని ఎలా అయినా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. మంచి కోసం నిలబడితే నాశనం చేస్తారని తెలిసినా కూడా తెగించి నిలబడ్డాడురా మంచి కోసం అని అంటారు కదా. అలాగే యోసేపు, ఈ అరిమతయ యోసేపు అనే వ్యక్తి, నన్ను ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం ఆయన దేహాన్ని జాగ్రత్తగా చేయాలి, నా దేహాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఆ దేహం నాకు కావాలి. ఈ మాట ఈ రాత్రి మనందరికీ కూడా ఎంతో అవసరం. యేసయ్య దేహానికి ఘనతని, గౌరవాన్ని, విలువని తేటానికి తెగించి బ్రతకటం నేర్చుకోండి. అంతేగాని నా కడుపులో నీళ్ళు ఏమాత్రం కదలకూడదు, నాకే బాధ రాకూడదు, నన్ను ఎవ్వరేమనకూడదు, కానీ నేను దేవుడి కోసం బ్రతకాలి, అయ్యే పనేనా? అవ్వదు. ఇప్పుడు 10 ఇళ్ళు తిరిగావు, 9 మంది ఇవ్వనన్నారు, లేకపోతే 10కి 10 ఇవ్వనన్నారు, 11వ దానికి ప్రయత్నం చేయాలి, కానీ కూర్చుని ఏడవకూడదు. ఏమని, ఎవరో రెంట్కి ఇవ్వట్లేదు, అసలు ఎందుకు నమ్ముకున్నామో ఏంటో, మా నాన్నవాళ్ళు నమ్ముకున్నారు, అప్పుడు నమ్ముకోపోయినా పోయిండేదేమో, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ఇబ్బందులు అనుకోకూడదు. ఎందుకంటే ప్రాణానికే తెగించి కొంతమంది దేవుని కోసం బ్రతికితే, దేవుని యొక్క శరీరాన్ని వాళ్ళు కాపాడితే, ఆఫ్టర్ ఆల్ ఒక అవమానం, 10 అవమానాలు, 20 అవమానాలు అయ్యని పెద్ద విషయమా? మీరు అనుకోవచ్చు, మీకే 22 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళేం మిమ్మల్ని ఖాళీ చేయమని, మీరు బాగానే ఉంటారని. ఏం బాగోం.
నేను కూడా ఇల్లు ఇవ్వనని ఇంతమంది అన్నారు. కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి నేను అడగలేదు, కానీ నా తరపున అడిగిన వాళ్ళకి సుమారు ఒక 15 ఇళ్ళు ఇవ్వనన్నారు ఇదే కాలనీలో. ఎప్పుడు 2004 సంవత్సరంలో ఇవ్వం అన్నారు. 15 ఇళ్ళు దాటిన తర్వాత అప్పుడు వేరే ఒక ఇంట్లో ఉండి అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇంటి నుంచి ఈ ఇంటి షిఫ్ట్ అయ్యామంతే. అంటే నేను ఉన్న ఇల్లు చిన్న ఇల్లు కాబట్టి, ఒక్కడనే కాబట్టి అప్పుడు చిన్న ఇల్లు. చూడండి, మరి 15 మంది ఇవ్వనన్నా సరే ఇక్కడ ఎవడు ఉంటాడు ఈ కాలనీలో, వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని అనుకోలే. అవమానం జరిగితే జరగని. ఎప్పుడు మీకు అవమానం కలుగుతున్న దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసా? అవమానానికి ప్రతిఫలంగా దేవుని దగ్గర నుంచి నాకు రెట్టింపు ఘనత వస్తుంది. ఒకసారి ఒక సహోదరి చెప్పింది, ఈరోజు ఉందో లేదో ఇక్కడ తెలియదు. ఆవిడ ఇల్లు కోసం వెళ్తే ఇమ్మన్నారంట ఒకళ్ళు ఒకసారి ఎప్పుడో. తర్వాత ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ ఇంటి ఓనరు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయటానికి స్కూల్కి తీసుకెళ్తే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఈవిడ. ఇల్లు ఇవ్వనని అన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు? క్రైస్తవులని ఇవ్వనన్నారు. ఈవిడ వాళ్ళని చూసి గుర్తుపట్టింది, కానీ ఇవ్వనన్నాళ్ళు గుర్తుపట్టరు. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి ఇళ్ళు ఇవ్వనని ఉంటారు, ఇచ్చి ఉంటారు. వాళ్ళకి ఏం గుర్తు? మేడం గుర్తుపట్టారా అని అడిగిందంటే ఈ ప్రిన్సిపాల్, స్కూల్ ప్రిన్సిపాల్. అడిగితే ఎవరు మేడం గుర్తుపట్టలేదంటే, మీరు నాకు తెలుసు అందంట. తెలుసు అంటే ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు అంటే, ఒకసారి మీ ఇంటికి రెంట్ కోసం వచ్చాంలేండి అన్నారు. అంతేగాని మీరు ఎవరు అన్నారు అనలా. ఎందుకంటే అనవసరంగా మన గాయాలు మనం రేపేవాళ్ళమా, రేపేవాళ్ళమా? మానిపోయేవాళ్ళం. అవమానపరిచింది, అయిపోయింది, అది అయిపోయింది. సందర్భం వచ్చినప్పుడు నాకు చెప్తూ, అన్న ఇలా జరిగిందన్న, దేవుడు ఎంత మంచివాడో చూడండి. అప్పుడు ఇల్లు ఇవ్వనని నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మా అమ్మాయి కొంచెం ఫీజు తగ్గించండి, కొంచెం మేడం మీరు కొంచెం రికమెండ్ చేయండి, కొంచెం తగ్గించండి అని బతిమాలుకుంటున్నారు. అంటే అదేదో మనకి అలా బతిమాలుకోవాలి అందరూ, లేకపోతే మన కాళ్ళ దగ్గర రావాలనే ఉద్దేశం కాదు నేను చెప్పేది. మన జీవితంలో ఎక్కడైనా అవమానం కలిగినా, ఎక్కడైనా హేళన కలిగినా, ఎక్కడైనా తక్కువ చేసినా ఎప్పుడు వరి అవ్వకుండా క్రీస్తు శరీరమును మనం ఎప్పుడు కూడా భద్రపరిచి దాన్ని కాపాడుకోవటానికి అరిమత యోసేపు తెగించినట్లుగా తెగించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకసారి మత్తయి సువార్తలో కూడా తీయండి. ఇరవై 27వ అధ్యాయం 57, 58, 59, 60 వచనాలను చదువుకుందాం. 4 వచనాలు. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. చూడండి, ఒక చోటేమో అతను సజ్జనుడు, నీతిమంతుడు అని ఉంది, అంటే అది మంచి వ్యక్తి, నీతిమంతుడు. రెండో చోటేమో తెగించాడు అని ఉంది. మూడో చోటేమో అతడు ధనవంతుడు. ధనవంతులు తెగిస్తారా? తెగించరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణం అంటే చాలా ప్రీతి కాబట్టి. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. ఈ ధనం నా వెనకేమి రాదు, నాకు కావాల్సింది నా యేసయ్య శరీరాన్ని నేను కాపాడుకోవాలి, దాన్ని భద్రంగా పెట్టుకోవాలి అని తెగించి అతడు ధనవంతుడు. చదువమ్మ. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. సమాధి, కొత్త సమాధి, దానిలో ఎప్పుడు ఎవరిని పెట్టలేదు అని ఇందాక చదివాం కదా. ఆ సమాధి ఎవరిది? ఇతనిదే. ఇతను ఎంత ప్లానుడ్గా ఉన్నాడంటే తను చనిపోయినాక తన దేహాన్ని పెట్టుకోవటానికి సమాధి కూడా చేయించేసుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది పెట్టులు చేయించుకుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళ సొంత పొలం అయితే ఈ గుంట కూడా తీపించుకుని కట్టించుకోవచ్చు, కానీ మామూలుగా పబ్లిక్ ప్లేస్లో అయితే ముందు గుంట తవ్వనివ్వరు కదా. నువ్వు పోయినాక చూద్దాంలే నీ గుంట సంగతి అంటారు. అప్పుడు ఏంటంటే ఆ కాలంలో ఒక రాతి సమాధిని, ఒకదాన్ని అంటే రాతిని తొలిపించుకుని ఒక సమాధిని పెట్టేసుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. ఏమనంటే నేను చనిపోయినాక దీంట్లో పెట్టాలి నన్ను అని.
ఆ కొత్త సమాధి. ఈలోపు యేసుప్రభుని చంపారు. చంపేసరికి తను యేసయ్య దేహానికి తాను కోసం సిద్ధపరుచుకున్న ఆ సమాధిలో పెట్టి జాగ్రత్తగా దాన్ని భద్రపరిచాడు. చూడండి, యేసు దేహం పట్ల ఈ అరిమతయి యోసేపు అనే ధనవంతుడికి, నీతిమంతుడికి, మంచి వ్యక్తికి, ప్రాణభయం లేని వ్యక్తికి ఎంత అభిమానం ఉందో చూడండి. ఇంకొక మాట యోహాను సువార్తలో ఉంది, అది కూడా ఒకసారి చదువుకుని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. రాత్రి సమయంలో, అంటే ఆ ఈవినింగ్ టైంలో ఆ బాడీని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టడానికి పిలాతుని అడిగినట్లుగా యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ శనివార ప్రార్థనలో, ఈ హోలీ సాటర్డే అని పిలువబడే ఈ శనివారం గమనించాల్సింది, గ్రహించి గమనించడంతో ఆగిపోకుండా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య శరీరం కోసం నా ప్రాణానికి తెగించి నేను దాన్ని కాపాడుకోవటానికి పనిచేస్తాను. యేసయ్య శరీరాన్ని నేను భద్రపరచడానికి ఎప్పుడు కూడా నా బ్రతుకు కాలం అంతా నేను శ్రద్ధ పెడతాను. యేసయ్య శరీరాన్ని ఎప్పుడూ కూడా అవమానాల పాలు కానివ్వకుండా చూసుకోవటానికి నేను నా బాల్యము నుండి ఎంత మాత్రం నిర్లక్ష్యం లేకుండా నా బాల్యం నుండి శ్రద్ధతో నేను పనిచేస్తాను అని బాల్యంలో ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా ఎప్పుడు మీ జీవితంలో మీకు ఉండాల్సింది ఏంటంటే, యేసు శరీరము పట్ల మమకారం, ఈ గౌరవం, ప్రేమ, ఆ యేసు శరీరానికి ఎక్కడ అవమానం కలగకుండా ఉండేటట్లుగా పనిచేసే మనస్సు ఉండాలి. మీకు స్కూల్లో మీ తల్లిదండ్రులు కోరుకున్నన్ని మార్కులు రాకపోయినా పెద్ద విషయం కాదు. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కొంచెం ఎక్కువ కూడా అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే నేను తిడతారు, కొడతారు. దానికంటే కూడా విలువైంది ఏంటంటే, యేసయ్య శరీరాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నా బ్రతుకు దినాలన్నీ. లేక నీ చదువు అయిపోయింది, మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నావు, అది డిలే అయింది, లేకపోతే అది ఇంకా పర్లేదు, మరలా ఎప్పుడో ఆ నిర్ణయ సమయంలో వస్తుంది. కానీ యేసు శరీరం పట్ల నీకున్న శ్రద్ధ కానీ, నీకున్న ప్రేమ కానీ ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. లేక మన ఈ జీవన గమనంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా, లేకపోతే చిన్నప్పుడే ఏ అనారోగ్యాలు, ఏ ఇబ్బందులు జీవితంలో రావచ్చు. అయినంత మాత్రాన మనం ఏమీ అధైర్యపడకూడదు, కానీ బ్రతికినంత కాలం ఆయన శరీరం పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ మాత్రం మనకు తగ్గకూడదు. అలా ఎవరు బ్రతుకుతారో వాళ్ళు, మనం ఒక మాట అంటాం వాడుక భాషలో, ఏంటో తెలుసా, వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటాం. కరెక్ట్గా యేసయ్యకి అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. అలనాడు అరిమతయి యోసేపు చరిత్రలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. ఈనాడు 2026వ సంవత్సరం, ఈనాడు ఆయన పుట్టి 2026 సంవత్సరాలు అయిపోతున్న ఈ దినాలలో జీవితంలో యేసయ్య శరీరము అనగానే నా జీవితంలో నాకు ఎంతో అభిమానం, నా హృదయాన్ని కదిలిస్తుంది అభిమానం. ఎప్పుడైనా మనం నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది, ఎందుకంటే దేశం మీద అభిమానం. బాల్యం నుండి మన కల్చర్, మన స్కూలింగ్, లేకపోతే మనకున్న
పెద్దవాళ్ళు మనకి దీన్ని నేర్పించారు. కానీ మనం గల్లీ సిటిజన్స్మా, సిల్లీ సిటిజన్స్మా, స్టేట్ సిటిజన్స్మా, నేషనల్ సిటిజన్స్మా, గ్లోబల్ సిటిజన్స్మా? చెప్పండి. గ్లోబల్ సిటిజన్స్ మనం. ఎందుకంటే మనుషులందరూ సృష్టికర్త అయిన దేవుని పిల్లలే. దేశం మీద అభిమానం తప్పులేదు, కానీ దేశం మీద అభిమానం ఉందని అన్నీ చెప్పే ఎక్కువ మంది అబద్ధాలు. ఎందుకంటే గల్లీ సిటిజన్స్ లాగా సిల్లీగా ప్రవర్తిస్తారు. ఏమనంటే మా కులం, మా వాళ్ళు, ఇట్లాంటివన్నీ ప్రవర్తిస్తుంటారు. ఇక వీళ్ళని సిల్లీను గల్లీనానికి ఇంకేమనాలి? నిజంగా సిల్లీ గల్లీ కాదు, నువ్వు ఒక పెద్ద విశాలమైన హృదయంతో మనుషులందరూ నిజంగా గ్లోబల్ సిటిజన్స్గా అనేక మంది ఆలోచించబట్టే ఈ దేశానికి మిషనరీలుగా వచ్చారు. మనలాగా సిల్లీగా గల్లీ వాళ్ళలాగా బ్రతికితే వస్తారా భారతదేశానికి? అక్కడ అసలు టాయిలెట్స్ కంట బయటికి పోవాలంట నీళ్లు పట్టుకుని. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఈ పిల్లలకి తెలియదు. మన చరిత్ర 50-60 సంవత్సరాల క్రితం, 50 కూడా కాదు 30 సంవత్సరాల క్రితం కూడా చాలామంది అదే పరిస్థితి. ఈ మిషనరీలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? వాష్రూమ్స్ ఉన్నాయా? మిషనరీలు వచ్చినప్పుడు సరైన వాటర్ ఉందా? తాగటానికి సరైన నీళ్లు ఉన్నాయా? సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? సరైన ఇళ్ళు ఉండేయా? ఏముండేవి కాదు. అయినా వాటిలో కలిసి, మనలో కలిసి, మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు పర్సనల్గా మాట్లాడేటప్పుడు, బాబు మా చిన్నతనంలో, అంటే ఇప్పుడు ఆయన 76 సంవత్సరాలు, ఆయన చిన్నతనం అంటే 60 సంవత్సరాల క్రితం. మా చిన్నతనంలో ఫారినర్స్ మా కాలనీలకు వచ్చి మా తల్లిదండ్రులు కూలి పనులకు వెళితే మాకు చీమిడి కారత అంటే ముక్కమ్మటి దాన్ని తుడిసి శుభ్రం చేసి మాకు స్టోరీలు అవి చెప్పేవాళ్ళు అని చెప్పారు. నువ్వు కనీసం నీ చెల్లిళ్ళలో నీ అక్కనో నీ తమ్ముడు పిల్లలనే దగ్గర తీసుకోవు, చిచి అంటావు. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా శుభ్రం అబ్బో అంటాం. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎవరిని శుభ్రం చేస్తున్నారు ఆలోచించండి. ఎందుకు అలా ప్రేమించి యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి. అలా చెప్పి ఈ దేశంలో కూడా యేసయ్య శరీరానికి ఘనతని గౌరవాన్ని తేవాలి. అన్ని త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళందరూ చేసిన త్యాగాలను ఒకసారి ఆలోచించుకుంటే మనం సిల్లీగా ప్రవర్తించాం, లేకపోతే మనం వేరు వాళ్ళు వేరు ఇట్లాంటి మాటలు మనకు రావు. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక గ్లోబల్ సిటిజన్ లాగా బ్రతికి నా యేసయ్య పిల్లలలో నేను కూడా ఒకడిని, నా యేసు కుమారులుగా కుమార్తెలుగా ఆయన నాకు ఒక మంచి తండ్రి, ఆయన నా జీవితాన్ని రక్షించాడు, ఆయన శరీరాన్ని ఎక్కడ కూడా అవమానం కలగకుండా చూసుకుంటాను. మీ అందరికీ ఈ శనివారపు ముగింపు సమయంలో చెప్పేది ఏంటంటే, ఆయన శరీరమై ఉన్న సంఘం కొరకు. శరీరం అంటే ఒక బొమ్మ పెట్టుకుని రోజు దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టమని నేను చెప్పట్లా. శరీరం అంటే బొమ్మ కాదు, శరీరం అంటే కనపడే మనుషులందరూ అనగా సంఘము. ఆ సంఘం పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధతో ప్రతి వ్యక్తిని ప్రేమగా పలకరించి, గౌరవంతో వాళ్ళు ఎలా ప్రవర్తించి, బాధలో ఉన్న వాళ్ళ పట్ల దయగలిగి, ఆదరణ అవసరమైన వారికి ఆదరణకరంగా మార్చబడి, అందరూ నా అని అనుకుంటే, ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళని నవ్వనివ్వండి, అందరినీ నా అని నువ్వు అనుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు సంఘంలో ఎన్నో రకాలైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నాకు పరిచయస్తులు కావచ్చు, పరిచయం లేని వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఎప్పుడైనా నా మాట వినకపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ ముందు అవన్నీ కొట్టుకుపోయి ఏం గుర్తొస్తుందంటే, మన శరీరము. వీళ్ళందరూ ఎవరు? మన శరీరం. నేను కూడా దానిలో భాగమే, నువ్వు కూడా దానిలో భాగమే, నువ్వు కూడా దానిలో భాగమే. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఏం బాధపడకరా, నీకు ఉద్యోగం రాకపోయినా పర్లా, నీకు చదువు రాకపోయినా పర్లా, నేను బ్రతుకున్నంత వరకు నీకేం తక్కువ చేయను అంటాం. అంటారా అనరా కొంతమంది? ఎందుకు?
ఆడు ఏడుస్తూ కూర్చుంటాడు, నాకు చదువు రావట్లేదు, నాకేం గుర్తు అంటలేదు, మరి నాకు చదువు రాకపోతే నేను ఎలా బతుకుతాను, నాకు ఉద్యోగం రాదు కదా మనకి. అరే నువ్వేం బాధపడబాకు, నేను బతికున్నంత వరకు నీకేం తక్కువ చేయనురా, ఏది చేసైనా సరే నేను చూసుకుంటారా అంటాడు తండ్రి. మరి ఈ తండ్రులే ఎంత చెప్పి ఎంత భరోసా ఇచ్చి ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే ఆ తండ్రి మన కోసం ఎంత చేస్తాడు. మనం ఏం చెప్పాలో తెలుసా, నా ఆఖరి శ్వాస వరకు నా యేసే శరీరానికి ఎక్కడ ఏ లోటు, ఏ అవమానం, ఎక్కడ ఏ హేళన లేకుండా దాన్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత నాది. నేను నా జీవితంలో ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా నా ఆఖరి శ్వాస వరకు నా బాధ్యత ఏంటంటే ఆయన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని కనుక నీకు ఉంటే నీ కళ్ళ ముందు ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడు. వాటన్నిటిని నువ్వు చేస్తూ 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 వెళుతూ ఉంటే జీవితకాలం అంతా కూడా యేసే శరీరాన్ని కాపాడుకున్న వ్యక్తిగా మిగిలిపోతావు. అరిమత యోసేపు ఆ రోజున ఫిజికల్ బాడీని కంఫర్ట్ చేస్తే ఇప్పుడు స్పిరిచువల్ బాడీ, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆయన శరీరము మనం భద్రంగా దాన్ని కాపాడే పనిలో ఉంటే, అంతేగాని కాస్త టైం దొరికినప్పుడల్లా ఫోన్ చూసుకుందామా, లేకపోతే చాటింగ్ చేసుకుందామా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏమొస్తాయని ఇలాంటివి కాదు. కాస్త టైం ఉన్నప్పుడల్లా అయ్యా మొన్న శనివారం నాడు ఎవరికో అనారోగ్యం హాస్పిటల్లో ఉన్నారని చెప్పారుగా, ఆయన బాగు చేయి ప్రభువా, ఇదిగో చిన్న వయసులో మీరు అలా ప్రార్థన చేశారనుకోండి, ఇలాంటి వారిదే నా రాజ్యం అన్నాడు యేసయ్య. ఎలాంటి వాళ్ళది? చిన్నపిల్లలు. మీ ప్రార్థన విని వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తాడు. మీ ప్రార్థన విని ఎవరో నాకు బాగా కోపం అని రిక్వెస్ట్ ఏదో పెట్టారు, అలాంటి కోపం తగ్గిస్తాడు. అలా ఎప్పుడు మీ కన్నులు ఎదుటిన్న యేసయ్య శరీరాన్ని భద్రంగా కాపాడుకుని దాని క్షేమాభివృద్ధి కొరకు పాటుపడండి. మీరు ప్రయోజకులుగా మార్చబడతారు. మీ జీవితకాలం అంతా కూడా మీరు ఎంతో బ్లెస్డ్ పర్సన్స్గా ఉంటారు. అట్టి భాగ్యాన్ని ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. ప్రార్థన చేయటానికి లేచి నిలిచిన వాళ్ళంతా ఒక చిన్న మనవి, విన్న వాక్యమును బట్టి చేస్తే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు. అందరూ దేవుడితో చెప్పండి, దేవా నీ శరీరాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ శరీరానికి ఏ నష్టం, ఏ హాని నా వలన కలగనీయను. అలాగే ఎవరి వలనైనా కలుగుతున్నా నేను దాన్ని కాపాడుతాను, దాన్ని సంరక్షిస్తాను, దాన్ని భద్రపరుస్తాను. అరిమత యోసేపు ఎలా భద్రపరిచాడు, నేను కూడా అలా భద్రపరుస్తాను. ఆమేన్. ప్రభా, నీ దేహాన్ని అరిమత యోసేపు ఎలా భద్రపరిచాడు, నీ దేహమై ఉన్న సంఘాన్ని మేము అలా భద్రపరిచే ప్రజలుగా ఉంచునైనా. మా ఆరోగ్యాన్ని, మా ప్రాణాన్ని, మా సమస్తాన్ని, నీ దేహాన్ని కాపాడటానికి ఎప్పుడు కూడా ప్రభా వెనుకాడని వారిగా ఉంచు తండ్రి. అందుకే అరిమత యోసేపు గురించి అతడు తెగించి అని రాస్తున్నది నాయన. ఎప్పుడు మా ప్రాణాన్ని, నీ దేహాన్ని కాపాడుటలో ప్రభా మా ప్రాణాన్ని లెక్క చేయకూడదు తండ్రి. మేము మా ప్రాణమును ప్రేమించి దూరంగా పారిపోయే వాళ్ళగా ఉండకూడదు నాయన. నష్టమే కలిగిన, అవమానమే కలిగిన, హేళనే కలిగిన సంఘము అనే నీ శరీరాన్ని ఎప్పుడు మేము కాపాడుకోవటానికి దయ చూపించు తండ్రి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను.
బాల్య కాలంలో ఉన్నవారు, యవన ప్రాయంలో ఉన్నవారు, మధ్య వయసు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, ఎఫ్ఎఫ్రా మినిస్ట్రీస్లో ప్రతి స్థలములో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ఏంటి నువ్వు చేయవలసిందంటే, సంఘము అనే నా దేవుని శరీరాన్ని నా జీవితకాలం అంతా జాగ్రత్తగా కాపాడుకుంటాను అని స్థిరమైన నిర్ణయంతో బ్రతకటానికి కృప చూపునాయన. అరిమత యోసేపు, ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు సమాజంలో ఉంటే అరిమత యోసేపు తెగించాడు ప్రభు, బ్రతిమలాడుకున్నాడు తండ్రి, తన కోసం తొలిపించుకున్న ఆ సమాధిలో పెట్టాడు తండ్రి. అలాగే మేము కూడా మా కోసం నాయన మేము ఆలోచించడాన్ని విడిచిపెట్టి నీ దేహం కోసం ఎప్పుడు ఆలోచించే ప్రజలుగా ఉంచు తండ్రి. మా జీవితకాలం అంతా దాని కొరకు బ్రతికి ఆఖరి శ్వాస వరకు దాని కొరకు పనిచేసి మా యాత్ర ముగించే ఒక త్యాగపూరితమైన జీవితాన్ని ప్రతి వారికి దయచేయండి తండ్రి. లోకంలో ఎవరు ఎలా ఉన్నా అది మాకు వద్దు నాయనా, వారు ఎలా ప్రవర్తించినా అది మాకు ఎన్నడూ కూడా విషయం కాదు నాయన. ఎవరిష్టం వారిది, వారు చేసిన దానికి వారు నీ దగ్గర లెక్క చెప్పుకుంటారయ్యా. మేమైతే మా బ్రతుకు దినములన్నీ నీ శరీరాన్ని కాపాడి దాన్ని పోషించి దాన్ని భద్రపరిచే ప్రజలుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.